ఆయన యెఫ్తా. అమోనీయుల మీద నాకు దేవుడు జయమిస్తే నా ఇంటిలోంచి ఏదైతే వస్తుందో అది దేవుడికి అర్పిస్తాను అన్నాడు. చక్కగా జయాన్ని దేవుడిచ్చాడు. ఇంటికి వస్తుండగా మా నాన్న శత్రువుల మీద జయం వచ్చిందంటని చెప్పేసి అందరూ చెప్పుకుంటుండగా ఆ కూతురు తన చెలికత్తెలను తీసుకొని నాన్నకి ఎదురెళ్తుంటే ఆ నాన్న అన్నాడు, నా కుమార్తె నన్ను కృంగదీసిన దానివయ్యావు, నేను యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే ఆమె ఏమనాలి? ఎవరిని అడిగి మొక్కుకున్నామని అడగాలి. నేటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అదే అడుగుతారు. ఏమంటారు? ఎవరిని అడిగి మొక్కుకున్నా? నీకు మంచి సంబంధం చూశాను, ఎవరిని అడిగి చూసావు? మాకు తెల్దా చూసుకోవటం? మరి నువ్వు పుట్టినప్పుడు ఏ సబ్బు రాయాలో నిన్ను అడిగింది? ఏ గౌన్ అయ్యాలో నిన్ను అడిగింది? ఏ పౌడర్ రాయాలో నిన్ను అడిగింది? ఏ సబ్బు రాస్తే బాగుంటావో, ఏ గౌన్ వేస్తే బాగుంటావో, ఏ బట్టలు నీకు బాగుంటాయో, జడలు ఎలాగేస్తే బాగుంటాయో, ఏ రిబ్బన్లు పెడితే బాగుంటాయో అమ్మకి తెలుసు. ఏ అయ్య చేతిలో పెడితే నువ్వు సుఖపడతావో అమ్మ నాన్నకి తెల్దా? కానీ చాలామంది ఏమంటారంటే ఎవరిని అడిగి చూసావు, ఎవరిని అడిగి వెళ్ళావు అనే వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు.